నిన్న హడావుడిగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో నందం సుబ్బయ్య గారి ఇంటికి కానీ తోట చంద్రయ్య గారి ఇంటికి కానీ అలాగే చూసానికి అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఎందుకు అంత స్పీడ్ గా వెళ్ళలేకపోయారు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే దానికి ఇన్నిసార్లు చెప్పిన దాని సొల్యూషన్ ఒకటేనండి. అతను వాళ్ళు చేసిన వాటికి పోతే మరి బాగుందని చెప్పాలా. వాళ్ళకి ఏదన్నా కానీ వాళ్ళు ఎన్ని మాటలు చేసినా మాట్లాడటం, ఎన్ని పేద రైతులు సంబంధించిన ఎన్ని పొలాలు దోసుకున్నా మాట్లాడటం, మద్యంలో ఎంత దోసుకున్నా మాట్లాడటం. మరి మద్యం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షల కోట్లు దోసుకున్నా చెప్తా ఉన్నారు. వస్తా ఉంది, బయటకు వస్తా ఉంది, కేసులు బయటకు వస్తా ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? నీకు కూడా ఉండు తొందరపడిపోతుంది. అది కాదు, నువ్వు ఒక అనంతబాబు ఒక అతన్ని డోర్ డెలివరీ చేస్తే ఒక దళితుడిని, ఆ దళితుడిని ఎందుకు పరామర్శించలేదు? ఆ దళితుడి నీకు నచ్చలేదా? నీకు వాటర్ కాదా? ఆంధ్రప్రదేశ్ వాటర్ కాదా? కానీ నువ్వు చేసే కుళ్ళు కుచ్చితాలు నీచని రాజకీయాలు మొత్తం ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడైనా పద్ధతిగా ఉంటే ఎవరన్నా కాస్త ఓట్లు వేసే గ్యారెంటీ ఎటువంటి లేదు. మీకు అర్థమైపోయింది, ప్రజల్లో ఓట్లు ఎవరేరు. కాకపోతే నువ్వు చెప్పుకుంటారు ఫలానా జగన్ అని చెప్పుకుంటారు. వాళ్ళ యాదవ వైఎస్ రాజశేఖర్ కొట్టుకు యాదవ అనుకోలేగా మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటారు. ఆ విధంగా మాట్లాడి పదకొండా పోయినా ఆ విధంగా పిలిపించుకుని మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా. చిన్న చిన్న నేరాలు చేస్తేనే ఇలా చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? అతను ఆ మాట మాట్లాడటం ఒక లాజిక్ ఉంది. లక్షల కోట్లు దోచుకుంటేనే అతని తోటి జైల్లో పోవాలా, ఊరక 12 సంవత్సరాలు పెట్టి జైల్లో ఉంటాడు. మరి చిన్న చిన్న వాటికంటే అతనికి లెక్క అనిపించదు. చిన్న వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది కదా. చిన్న ఏంది, పెద్ద ఏంది, నేరం నాకు నేరమే కదా. అసలు సిబిఐ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ దీని గురించి గట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తామన్నా. ఈ చిన్న రేట్లు నేరాలు అని చెప్పి మాట్లాడుతుంటే అతని నేరాన్ని ఎవరు పట్టించుకోబట్టి అతని నేరం గురించి ఎందుకు కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గట్టిగా చర్య తీసుకోవాలని చెప్పి అతను చేసిన నేరాలు కూడా నిగ్గుతీర్చి అతను శిక్షించాల్సిన అవసరం అంతా ఉంది. చిన్న నేరగానే ప్రోత్సహిస్తున్నట్టు పెద్ద పక్కన కూర్చోబెట్టుకుంటారా? నేరానికి చిన్నది పెద్ద తప్పు చేసినప్పుడు తప్పే. అంటే అతను తప్పించుకున్నాడు కాబట్టి నాలాగా తప్పించుకోవాలి అందరూ ఒక ప్లాన్లో ఉన్నాడా? నువ్వు ఎప్పుడైనా సరే తప్పు చేసి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడు ఉన్నాడు, శిక్షేస్తాడు. మీ నాన్నగేసాడు చూసావా? ఏ మొక్క ఎక్కడ పడినా తెలియదా? అది భగవంతుడు ఉన్నాడు పైన. నీ కింద ఇక్కడ ప్రజల్ని ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా భగవంతుడు ఉన్నాడు గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భంగా జగన్ చర్య చేస్తా ఉంటాడు. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా అతని కులం గురించి మాట్లాడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వచ్చిందంటారు? అసలు ఎందుకు వచ్చిందంటే ఈ నీచమైనటువంటి రాజకీయ నాయకులు రాబట్టే. ఇదివరకు ఎప్పుడైనా సరే ఒక మనిషి చనిపోతే అది మంచా చెడా నేరం ఏంటుందని ఆలోచించేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే రాజకీయ నాయకులైనా పబ్లిక్ మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా సరే న్యాయం అన్యాయం గురించి మాట్లాడుకోవాలి, మంచి చెడు గురించి మాట్లాడుకోవాలి. కులం ఏంటి దేని పనికి వస్తుంది కులం? తప్పు చేస్తే ఏ కులం వాడైనా మంచివాడు అయిపోతారా? మంచి చేస్తే ఏ కులం వాడైనా మంచివాడు అయిపోతాడు. దాంట్లో అనుమానం లేదు. మంచి చెడు పరిజ్ఞానం రావాలి తప్ప ఇవన్నీ కూడా కుళ్ళు కుచ్చిత రాజకీయాలతో చెప్పే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. కూటమి గవర్నమెంట్ లో కాపులను అనగదొక్కుతున్నారు, కాపుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. దానికి ఉదాహరణే ఈ సాయి కృష్ణ ఉదంతం అనే మాట మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అదే కుల రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, కుచ్చితమైన మాటలు తప్ప నిజమైన రాజకీయం అంత కాదు. అర్థమైపోయింది. అతని హయాంలో కాపుల్ని ఎంతమందిని మర్డర్ చేశారు తెలుసా? తమిళనాడులో కాసు మహేష్ రెడ్డి కాన్ఫరెన్స్ లో 15 మంది 20 మంది కాపుల్ని మర్డర్ చేశారు. మరి అప్పుడు మాట్లాడలేదే? వైసీపీ మర్డర్ చేశారు 15-20 మంది దాకా పల్నాడు డిస్టిక్ లో కాసు కృష్ణారెడ్డి కొడుకు నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఇంకా చాలా మంది చనిపోయారు కాపులు. చాలా మంది కాపులకి అన్యాయం జరిగింది. మరి
ఇవాళ కాపులు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాపుల గురించి ఆలోచించడానికి ఎందుకు ఆ జ్ఞానం రాలేకపోయింది. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో పోయినసారి జగన్ ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ కాపులు కల్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి నువ్వు నేను ఈయను అని ఒక మాట తెగే చెప్పావు. ఇంకా నీకు కాపులు చేపని దేనికి? కాపులు చేపని నీకు కాపు కాసి నీకు అధికారం తీసుకొచ్చి పెడతారు కాబట్టి వాళ్ళు కావాలా. వాళ్ళకి మటుకు నువ్వు ఎలాంటి సహాయం చేయవు. నిక్కచ్చిగా చెప్పావు. మళ్ళీ గుర్తుంచుకో, నువ్వు చెప్పి మాట్లావు జగన్మోహన్ రెడ్డి. నేను ఈయను అని చెప్పేశాడు. కాపుల గురించి తక్కువ అంచనా వేయొద్దని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక 2029లో నన్ను గెలిపించండి, నేను చనిపోతే నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఎలా చూడండి, ఇంకా అసలు అర్థం కాలేదేమో ఆ కార్యకర్తలకు అర్థమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తానికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏ విషయం తెలిపినా పర్వాలేదు. ఇప్పుడు అతను అన్నాడు కాబట్టి అసలు చనిపోవడం భగవంతుడు నిర్ణయించేది, దాన్ని ఎవరేం చేసేది చనిపోవటం అనేది. కానీ అతను అన్నాడు కాబట్టి చెప్తాను. ఒక రాక్షసుడు రావణాసుడు ఎట్లా మిగిలిపోయాడు ప్రజల గుండెల్లో, అంత నీచంగా ప్రజల గుండెలో మిగిలిపోయాడు. మంచితనంగా అతను నిలిచే అవకాశం పోగొట్టుకున్నాడు. అతను ఆంధ్ర ప్రజలు అతను పెట్టే ముద్దులకి హగ్గులకి మయమర్చిపోయి ఒక రాజశేఖర్ రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి కొడుకు వేస్తే ప్రతి ఒక్క దాంట్లో స్కామే. నువ్వు స్కామ్ చేయండి ఏది, దోపిడీ చేయని ఒక డిపార్ట్మెంట్ ఏది? అన్నింటిలో దోపిడీ, ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆంధ్రప్రదేశ్ గమనించారు కాబట్టి 155 రూపాయలు మన పొరపాటున 155 ఇచ్చాము మనం సీట్లు అని చెప్పి విసిరేశారు. ఆ పొరపాటున ఎవరు, ఆ బుద్ధి లేని వాళ్ళు ఎవరు, ఆ 11 మందికి వేశారు. ఈ తరం వాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం వచ్చింది, వాళ్ళు కూడా వేయరు. ఈ తరం ఆంధ్రాలో వైసీపీకి ఓటు వేసేటువంటి ఓటర్ అనేవాడు లేడు. మీరు ఇంకా పిచ్చి బొమ్మలో పోవద్దు. మీకు జనం ఉదయం ఉండాలనుకుంటే జనం ఉదయం నెక్కచ్చిగా ముద్రైపోయి ఉండవు. జగన్మోహన్ రెడ్డి రావణాసుడు లాగా ఒక రాక్షసుడు టైప్ గా ముద్రైపోయి ఉండవు. ఏం పర్వాలేదు, ఇది నిశ్చంతగా చచ్చిపోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇప్పుడు ప్రతి దానికి కులాలని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించడం ఎలా చూడాలి? అసలు దేనికి రెచ్చగొడుతున్నారు? ఇక్కడ కులాలు అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు పదే పదే? ఈ కులాలను రెచ్చగొట్టే సంస్కృతి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి. ఈ కులాలను ఎన్ని కులాలను రెచ్చగొట్టినా ఎవరు రెచ్చిపోయారు? అందరూ నీ బుద్ధి చూశారు, నీ యొక్క ఆలోచన చూశారు, నీ ప్రవర్తన చూశారు, నీ పరిపాలన చూశారు, నీ నీచమైనటువంటి ఆలోచన చూస్తున్నారు. ఎవరు రెచ్చిపోయారు? ఏ కులాలు ఎవరు రెచ్చిపోయారు? ఇప్పుడైనా బుద్ధిగా తెచ్చుకొని నీకు ఓటేసేవాడు అసలు లేదని అర్థమైపోయింది. నేను ఎప్పుడైనా బుద్ధిగా తెచ్చుకొని నువ్వు ఒక మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పి తెలియజేస్తా. ఎప్పుడైనా కానీ మాజీ సీఎం కొడుకు మాజీ సీఎం అని ఒక చెప్పిన విధంగా ఉన్నారు, కానీ వాడు యాదవ అనే విధంగా చెప్పిన విధంగా ఉండకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆయన అంటున్నాడు కదా, అలా కాదు నా ఫోటో పెట్టుకునేటటువంటిది, ఈసారి నేను వస్తే కార్యకర్తలకే పథకాలు అమలు చేస్తాను అని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా. నువ్వు కార్యకర్తలకే అమలు చేస్తాను, నీకు అసలు ఓటేసేవాడు కార్యకర్త కూడా వేయలేదు. నువ్వు ఆంధ్రాకి నువ్వు ఏం డెవలప్ చేస్తావో చెప్తున్నా. నువ్వు ఎన్ని లక్షల కోట్లతోటి రాజధాని కడతావు? ఎన్ని లక్షల కోట్లతోటి ఆంధ్రాని అభివృద్ధి చేస్తావు? ఎన్ని లక్షల కోట్లతోటి మన ఆంధ్రాని పక్క రాష్ట్రాల కాడికి అగ్రగామిగా నిలబెట్టగలుగుతావు? ఎన్ని లక్షల కోట్ల రూపాయలతోటి ఆంధ్ర విద్యార్థులకి చదువుకున్నటువంటి ఒకరికి ఉద్యోగాలు చేసేయగలుగుతావు? డైలీ కూలి చేసుకునే కార్మికులకి నువ్వు ఏ విధమైన భరోసా ఇవ్వగలుగుతావు? వాళ్ళకి ఏమో వర్క్ చూపించగలుగుతావు? ఈ ఎప్పుడని చెప్పావా నువ్వు? ఈ ఎప్పుడని చెప్పావా? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి నువ్వు ఏమైనా మెరుగైనటువంటి ప్యాకేజీలు ఏమిటానికి చెప్పావా? నీకు ఎట్లా ఓటేస్తావనుకుంటున్నావు నువ్వు? సిగ్గుచారం నీకు లేకపోతే ప్రజలు లేదనుకుంటున్నావా? సిగ్గుచారం లేని మాటలు కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా, ప్రజల తరఫున నిలబడే ఒక మంచి ఆలోచన ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరు ఒకరు వేస్తావు? నీకు ఓటు ఎవరు వేస్తారు అనుకుంటున్నావు? నీకు నువ్వు ఊరక బాగుపడుతున్నావు. నీకు నువ్వు పోయినసారి ఎలక్షన్ ముందు చిద్దాం అన్నప్పుడే చెప్పా, వైనాట్ వాంచ అంటే వైనాట్ ఒక్కరు కూడా రాదు పో అన్న. అప్పుడే చెప్పాను, ఆ వీడియోస్ చూసుకో కావాలంటే. నీ పక్కన వాళ్ళు నీ యొక్క సొమ్ము తినేటువంటి ఉప్పు తినేటువంటి వాళ్ళు ఉద్దేశం ఏదో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాటిని లేనిపోయిన చెడు పేరు తెచ్చుకోవద్దు, నీకు ఓట్లు వేయడం అనేది అయిపోయింది. ఆంధ్ర జనం డిసైడ్ అయిపోయింది నీకు ఓటు వేయకూడదని. నీ చెడు పేరు మటుకు తెచ్చుకోవద్దు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రిగా మంచి పేరుతో ఫుల్ శాసన ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.